హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల. నా పేరు లావణ్య అండి. ఈరోజు నేను మీకు ఎంతో ఇష్టమైనటువంటి మిర్చి బజ్జీని నేను మీకు చూపించబోతున్నానండి. ఎవరికి ఇష్టం ఉండదండి మిర్చి బజ్జీ? అది సాయంకాలం పూట స్నాక్స్గా తినడానికి చాలా బాగా ఉంటుంది. అందరూ మిర్చి బజ్జీకి కారం వేసుకొని తింటారు. సో నేను ఈరోజు మీకు మిర్చి బజ్జీలోకి స్టఫింగ్ చేసి చూపెడుతున్నానండి. ముందుగా మనం మిర్చి బజ్జీకి శనగపిండి, మిర్చి, వాము, నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న వాము అండి, బియ్యం పిండి, సాల్ట్ తీసుకున్నానండి. సో ముందుగా శనగపిండి వచ్చి నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వాము అనేది యాడ్ చేశానండి. ఇందులోకి వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలండి. మనకు బజ్జీ వేయడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత మనం కలుపుకోవాలి. అలాగే నేను కలిపి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మిర్చిని నేను ఒక్కొక్కటి 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ మందంగా ఉంటే ఉడకదు కాబట్టి. అలాగే అందులో ఉన్నటువంటి గింజలను తీసేసానండి. ఒక్కొక్కసారి కొంచెం కారంగా ఉంటాయి కాబట్టి గింజలను తీసేసాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ని వేసుకున్నానండి. హీట్ అయ్యిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. హీట్ అవ్వగానే మిర్చి బజ్జీని వేసానండి అందులో. సో మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉండాలి. సో మీరు చూస్తున్నట్లే చాలా చూడడానికి క్రిస్పీగా కనిపిస్తుంది చూడండి. అది మనం బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల అలా బుడ్డలు బుడ్డలుగా వస్తాయి. సో ఇలా కొంచెం లైట్ రెడ్డిష్గా వచ్చినప్పుడు ఉడికిందని అర్థం అండి. సో దాన్ని తీసి పక్కకు వేసుకోవాలి. ఇలా మిర్చి బజ్జీ వేసేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే లోపల అనేది మిర్చిను ఉడకాలి, అలాగే పిండి కూడా ఉడకాలి. పిండిని కన్సిస్టెన్సీగా ఎందుకు మనం ఎక్కువ ముద్దగాను కలుపుకోకూడదు, అలా అని నీళ్ళుగా కలుపుకోకూడదు. ముద్దగా కలుపుకుంటే మిర్చి బజ్జీ అనేది ముద్ద ముద్దగా వస్తుంది, ఆ పిండి అనేది సరిగ్గా ఉడకదండి. సో ఇలా కలుపుకోవాలి. సో మీరు చూస్తున్నట్లయితే మిర్చి బజ్జీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. సో ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ చూస్తున్నాగానే తినాలనిపిస్తుంది. సో అలానే తినకుండా వాటిని మిర్చి బజ్జీని తీసుకొని అలా సన్నగా కట్ చేసుకొని మనం పక్కనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అందులోకి పెట్టాలండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఎలా పెట్టుకున్నామో అలా కొత్తిమీరని కూడా దాంట్లోకి అలా స్టఫ్ చేసుకోవాలి. దాని మీద పెప్పర్ని అలా లైట్గా పైన వేసుకొని కానీ తింటే ఉంటుందండి. అప్పప్ప చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకందరికీ నేను చేసినటువంటి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ subscribe to my channel. Thank you so much for watching this video. Thank you.